మేడం, ఆ టీ వంక ఒకసారి చూసి చిన్న చిరునవ్వు నవ్వి ఏంట్రా ఈ కేబుల్స్, నా షూటింగ్ అంటే అన్ని అడ్డాలే, తీసేయండి. చిన్న చిరునవ్వు నవ్వి ఇలా చెప్పండి: పరిగెత్తడానికి ముందు, పరిగెత్తిన తర్వాత నేను తాగేది బుల్బుల్ టీనే. నా పరుగు వెనక ఉన్న రహస్యం, నా కాళ్ళల్లో శక్తి. నా కాళ్ళల్లో శక్తి. ఆవిడ లంగా పైకెత్తారు, కాలికి జూమ్ చేసేసి. మీరు కూడా ఎల్లప్పుడూ కొని త్రాగండి బుల్బుల్ టీనే, అశ్వని టీ. బుల్బుల్ టీ అలా చెప్పండి చాలు. పరిగెత్తే ముందు టీయా? అబద్ధం. నేనెప్పుడు ఈ టీ తాగలేదు. తాగుతానని ఎలా చెప్పమంటారు? పర్వాలేదమ్మా, అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసేవాళ్ళు ఎవరు నిజంగా వాటిని వాడరు. ఆ మాటకొస్తే ఈ ఫిల్మ్ షూట్ చేస్తున్న డైరెక్టర్ కదా నేను తాగుతానా ఇంత చెత్తటి? ఏమయ్య కెమెరామెన్, నువ్వు 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 ఇది మనం తాగడం కోసం కాదమ్మా, జనం తాగడం కోసం. అదేమో నాకు తెలీదు. అబద్ధం చెప్పడం నా వల్ల కాదు. గోపి, చూడమ్మా, ఈ టీ కంపెనీకి ప్రొపరేటర్ నేను కూడా ఈ టీ ఎప్పుడూ తాగలేదమ్మా. చెప్పమ్మా గోపి గారు, మీరైనా చెప్పండి సార్. చెప్తా. సుని, ఏంటి? అమ్మాయి బాగా అలసిపోయింది, షూటింగ్ వద్దు, రేపు రేపు ఫోన్ చేయండి, చెప్తాను. ఈ పరిగెత్తే వాళ్ళని పెట్టుకుంటే ఇంతేనండి, మనల్ని పరిగెత్తించేస్తారు రేపు రేపు అని. అసలు అంజాద్ ఖాన్ని పెట్టవయ్యా, బకెట్స్ టీ తాగించేస్తానంటే విన్నారా? ఒక రకంగా నువ్వు చెప్పనండమే మంచిదైంది. వాళ్ళ దగ్గర నుంచి బ్యాలెన్స్ అమౌంట్ 70,000 రావాలి. నా మీద నీకెంత శ్రద్ధ గోపి, నీ రుణం ఎలా తీర్చుకోను? డాక్టర్, ఈ స్టెరాయిడ్స్ ఇచ్చినట్టు డోప్ టెస్ట్ లో తెలియదు కదా? తెలియదు సార్. గుడ్, అదే నాకు కావాల్సింది. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల బాగా పరిగెత్తొచ్చునేమో కానీ అమ్మాయికి చాలా ప్రమాదం సార్. వాటి ప్రభావం అమ్మాయి మీద ఇప్పుడిప్పుడే పడుతుంది. బీపీ పెరిగింది, డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. పెళ్లి కావాల్సిన పిల్ల, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి సార్. ఐ డోంట్ కేర్. నెంబర్ 1 తప్ప నెంబర్ 2 పొజిషన్ లో ఉండడం అనేది మా వంశంలోనే లేదు. కవితకేవైనా సరే ఆమె ఏషియాడికి వెళ్ళడమే నాకు ముఖ్యం. మమ్మీ, డాడీ ఏరి? వాకింగ్కి వెళ్ళారు. వాకింగ్? అవును, ఇంట్లో ఎగిరెగిరి పాకి పాకి తినడం కన్నా వాకింగ్కి వెళ్ళొచ్చి తినడమే మేలని వెళ్ళారు. నీకు ఇంకోటి తెలుసా? పక్కన బసవయ్య లేడు, క్యారేరు లేదు, పూర్తిగా మారిపోయారు. ఏంటి సార్ మీరు వచ్చారు? అశ్విని రాలేదా? లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. కారెక్కు. కారు ఇక్కడ ఆపేరేమిటి? అశ్వినికి ఏమైంది సార్? అశ్విని గురించి మాట్లాడేందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. చందు, నేను అశ్విని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అశ్విని చేసుకోవడానికి ఎంతమందన్నా ముందుకొస్తారు, కానీ ఆమె స్పోర్ట్స్ జీవితానికి సహకరించే వారు చేసుకుంటేనే కదా ఆమెకు భవిష్యత్తు. నువ్వే చెప్పు. పెళ్లి కాగానే ఇంట్లో కూర్చోపెట్టి పిల్లల్ని కనమనే భర్త వల్ల అశ్వినికి ప్రయోజనం ఉండదు. దానివల్ల ఆమెకి నరకం కూడా. స్పోర్ట్స్ లో ఆమె ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఏం అర్హతలు కావాలో అవన్నీ నాకున్నాయి. అశ్విని అమెరికాకి తీసుకెళ్లి 6 నెలలు కోచింగ్ ఇప్పించి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సంపాదించేలా చేస్తాను. చాలా సంతోషం. మరి అశ్విని ఒప్పుకుంటుంది. నువ్వే కదా అశ్వినికి పెద్ద దిక్కువి. నువ్వు ఓకే అంటే అశ్విని ఓకే. నేను ముఖ్యంగా వచ్చింది నువ్వు మా డాడీతో మాట్లాడి ఒప్పించే బాధ్యత నాది. ఆ అమ్మాయి లక్ష్మీదేవిలా రోజు మా కళ్ళ ముందే తిరుగుతుందా? మాకు రాని ఆలోచన నీకెలాగొచ్చిందయ్యా? ఇంతకాలం అశ్విని మా పిల్లే అనుకున్నాం, ఇప్పుడు కోడలి పిల్ల కూడా అవుతుందన్నమాట. ప్రభుతో కూడా ఒక మాట చెప్పి తొందరలోనే ముహూర్తం పెట్టించేద్దాం. ఏం సార్, ఎందుకలా ఉన్నారు? మనుషులు మారచ్చు కానీ మనసులు మారకూడదు. ఇప్పుడు ఎవరు మారాలని? డబ్బు హోదా వచ్చింది కదా అని మన పాత రోజులు మర్చిపోకూడదు. నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. చందును మర్చిపోయి గోపిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు? ఎవరన్నారు? గంగాధరం గారు. చందువే వాళ్ళని ఈ పెళ్లికి ఒప్పించి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడు.
చందు దిగు. నేను దిగను. నేను ఊరెళ్తున్నాను. ట్రైన్ బయలుదేరుతుంది, నువ్వు దిగు. దిగుతావా లేదా? నేను దిగను. అశ్విని, నువ్వు గోపిని పెళ్లి చేసుకో. అతను నీకు చాలా సహాయపడతాడు. ఏం సహాయం? అదే నీ పరుగు పందాలకి. ఎవరికి కావాలి పరుగు పందాలు? వద్దు మొర్రు అంటే 1,00,000 కబుర్లు చెప్పి బలవంతంగా నన్ను ఈ పరుగులోకి దింపావు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలి పరిగెడుతున్నావా? అది కదా అశ్విని, నీ కాళ్ళకి నేను అడ్డు రాకూడదు. ప్లీజ్, నీ పరుగుని నేను ఆపకూడదు. నా నీడను వదిలేసి నేను పరిగెత్తగలనా? పిచ్చెక్కిందా నీకు? నాకు కాదు, నీకే పిచ్చెక్కింది. జనమంతా మనల్ని చూస్తున్నారు. నా మాట విను అశ్విని, నువ్వు ఇప్పుడు సామాన్యురాలి కాదు. నేను లోకం అంతా కళ్ళప్పగించి చూసేంత గొప్పదానివి. ఇలా బజార్లో అల్లరి కాకూడదు, దిగు. ఇప్పుడు బహిరంగంగా చెప్తాను. అందరూ వినండి. నేను చందు ఆలు మగలం. విన్నారా? ఇదిగోనాయా నీ బ్యాగ్. అమ్మాయి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి. అయిందా మీ గొడవ తీరిందా? ఇప్పుడు మన గురువు దారికొచ్చాడు కదా, ఇంకా ఏ గొడవ లేదు. అశ్విని, వచ్చే వారం ఏషియన్ క్వాలిఫైయింగ్ మీట్ ఉంది. దానికి వెళ్ళేంత వరకు నీ దృష్టి అంతా దాని మీద ఉండాలి, ఓకే? ఉమ్. గుడ్, వెరీ గుడ్. కమ్ ఆన్ బేబీ, గెట్ రెడీ, సెట్. నో బేబీ, ఇది ఒక ఛాంపియన్ పరిగెత్తే పరుగు కాదు. మళ్ళీ వెళ్ళు. సెట్. నువ్వు సాధించాల్సిన దాంతో పోలిస్తే ఈ నొప్పి చాలా చిన్నది. కమాన్, ట్రై అగైన్. ఏషియన్ ఛాంపియన్ నువ్వే అనుకుని పరిగెత్తు. గో. జో, నాకు పెద్దగా అలవాట్లేదు, ప్లీజ్. అరే, పార్టీ నీ కోసం, మన స్నేహం కోసం. నువ్వు తాగపోతే ఎలా? కమ్ ఆన్ మ్యాన్, టేక్ ఇట్. ఏషియాడ్ క్వాలిఫైడ్ మీట్ లో సక్సెస్ అవ్వాలి ప్రభాకర్. Cheers! Come on, have it.
ప్రస్తుతం ఆయన కొమ్మలో ఉన్నాడు. స్పృహ రావడానికి టైం పడుతుంది. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ కాంటాక్ట్ మీ హియర్ ఓన్లీ. పార్టీ అయిన తర్వాత ఇంటి దగ్గర దింపుతానన్నాను. అక్కర్లేదని తను ఒంటరిగా వెళ్ళిపోయాడు. ట్రైన్కి టైం అవుతుంది, మనం బయలుదేరదామా? ప్రభాకర్ని స్థితిలో వదిలిన వెళ్ళను. మొత్తం ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేయండి. నో జో, ప్రభాకర్ మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఏడ్స్తూ ఇలా కూర్చొని కంటే అశ్విని తీసుకొని ఢిల్లీ వెళ్ళు. అశ్విని పిలవమంటారా? ఢిల్లీ వెళ్తుందండి. ఆయన లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ముందు నువ్వు వెళ్ళు జో, నేను చూసుకుంటాను. పదజు, నువ్వు వెళ్ళక తప్పదు అశ్విని. ఆయన స్పృహలో లేకున్నా కూడా నువ్వు వెళ్ళావా లేదా అని కలవరిస్తున్నారు తెలుసా? ఇక్కడ ఆయన చావు బతుకుల మధ్య ఉంటే నన్ను ఎలా వెళ్ళమంటారు? నా కాళ్ళు చేతులు ఎలా ఆడతాయి? నేను ఎలా పరిగెత్తగలను? ఆయన్ని బ్రతికించే మార్గం ఇది ఒక్కటే. నన్న నమ్మకంతో వెళ్ళు, తప్పకుండా గెలుస్తావు. నీ గెలుపు ఇక్కడ ఆయనకు ప్రాణవాయువు. బయలుదేరి అశ్విని ప్లీజ్. వెల్డన్ మిస్టర్ జో. కవిత ఏషియాడ్కి సెలెక్ట్ కావాలి. అలా అయితే మళ్ళీ నీ స్థానం నీకు వస్తుంది. వస్తుంది సార్, ఇక మనకు అడ్డే ఉంది. అశ్విని, ప్రభుకి తెలివచ్చిందా? నేను వచ్చేటప్పటికి రాలేదు. చందు, ప్రభాకర్ గారిని జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. అశ్విని జాగ్రత్తగా తీసుకెళ్ళండి సార్. డోంట్ వరీ, నేను ఉన్నానుగా సార్ వెళ్ళొస్తాం. అశ్విని జాగ్రత్త, ఆయన చెప్పినట్టుగా విను. అలాగే. బై బై డాడీ. బాయ్ బేబీ, బెస్ట్ ఆఫ్ లక్. అశ్విని, ఏంటి సార్? కిందకెళ్ళి ఈ బాటిల్తో నీళ్లు తీసుకురా. ఈ స్టేషన్ లో ట్రైన్ ఆగదండి. సిగ్నల్ ఇవ్వలేదని ఆపేశారు. ఎంతసేపు ఆగుతుందో తెలియదు. అలాగా? పడిపోతావు. ఢిల్లీ వెళ్ళిందండి. అశ్వినితో ఎవరు వెళ్ళారు? మేమెవరం వెళ్ళలేదు. జో తనతో తీసుకెళ్ళాడు. ఆ పిల్లల్ని చంపడానికి వాడితో పంపారు. వాడే నన్ను కారుతో గుద్ది ఇక్కడ పడుకోబెట్టాడు. చందు, నువ్వు వెంటనే వెళ్ళి అశ్విని కాపాడు. ఆలస్యం చేయొద్దు ప్లీజ్. కామెంట్. చందు, నేను కూడా నీతో ఢిల్లీ వస్తాను. చందు, ఐ అడ్మైర్ అశ్విని. ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ హర్. ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించాను తప్ప ఆమె మనసు ఏమిటో ఐఎమ్ సారీ. మీ ఇద్దరి విషయం ఇప్పుడే తెలుసుకున్నాను.